ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన 5-6 సంవత్సరాల తర్వాత నా కార్యక్రమానికి ఆయన అడిగారు. అలా ఆ కార్యక్రమం గత సంవత్సరం డిసెంబర్లో చేయటం జరిగింది. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన వాళ్ళల్లో శ్రీనివాస్ గారు, విజయనగరం జిల్లా, అలాగే శ్రీకాకుళం నుంచి మోహన్ కుమార్ గారు, వీళ్ళిద్దరూ వ్యవసాయం చేయటం, ఆ వ్యవసాయం చేసిన ధాన్యాన్ని ఇప్పటికి పంట కోసి 3-4 నెలలు కావస్తుంది. ఇద్దరి దగ్గర కలిపి 3 టన్నుల బియ్యం ఉన్నాయి. ఆ విత్తనం పేరు రత్నచోడి. వాళ్ళు ఈ బియ్యాన్ని ఏం చేయమంటారు అని అడుగుతున్నారు. వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారికి పంపిద్దాము అంటే సంతోషంగా వాళ్ళు ఇస్తామంటున్నారు. దీనికి ఒక దాత ప్రతి నెల రైతులకి పేమెంట్ ఆయనే చేస్తున్నారు. రోజుకి ఎంత చేస్తారు అంటే 1,10,000 రూపాయలు ప్రతిరోజు ఆయనే ఇస్తున్నాడు. అక్షరాల 1,10,000 రూపాయలు ఒక రైతుకి పేమెంట్ చేస్తున్నాడు ప్రతిరోజు. అలా 3 సంవత్సరాలు కావస్తుంది. ఒకే దాత. మీ ఊర్లో ఉన్న మందిరాల్లో అయితే ఇంత ప్రసాదాలకి వాడరు. స్వామివారికి మాత్రం 350 కేజీలు రోజు నిత్యం వాడే ప్రసాదం. మీ గ్రామాల్లో ఉన్న దేవాలయాల్లో 2-3 కేజీలతోనే చేస్తారు. అంటే నెలకి సుమారుగా 100-150 కేజీలు. మీ ఊర్లో ఉన్న మీ చిన్నతనంలో మీ అమ్మమ్మ గారు, మీ తాతగారు, మీ నాన్నగారు తీసుకెళ్ళిన దేవాలయానికి మీరు దాతలుగా మారండి. ఇది అర్థం కావాలి. నేను చాలా సులువుగా చెబుతున్నాను. ఆ మాత్రం కూడా మీరు స్పందించకపోతే ఈ భూమి బాధపడుతుంది, గోవు బాధపడుతుంది. మీ ఊర్లో ఉన్న మందిరానికి మీరు 100 కేజీలు 150 కేజీలు ఇచ్చే స్థాయిలో ఉన్న వాళ్ళు ఈ మాటను తప్పించుకుంటే మంచిది కాదు. స్పందించే గుణాలు పెరగాలి. మరి మా కార్యక్రమం చూసి ఆయన ఎవరు ముక్కు మొహం మాకు తెలియదు, ఒక ప్రధాన దినపత్రికలో ఈ వార్తను చూసి స్వామివారికి మేము ఇలా నైవేద్యం ఇస్తున్నాం అనేది వార్త చదివి అప్పుడు ధర్మారెడ్డి గారిని కలిసి నన్ను పరిచయం చేసుకుని నేనే ఇస్తాను, ఇంకెవరిని మీరు పిలవద్దు. ఆయన ఆ భక్తుడు నిత్యం ఆయనకున్న వ్యాపారంలో వచ్చిన లాభాన్ని పూర్తిగా ఈ స్వామివారి సేవకి వినియోగిస్తున్నారు. ఎంత వినియోగిస్తున్నారంటే 60-70% ప్రాఫిట్ని దీనికి వాడుతున్నారు ఆయన. మిమ్మల్ని అంత ఇదిగా నేను మారమనట్లేదు. కనీసం నెలకి 100-150 కేజీలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఏ జిల్లాలో అయితే మీరు వచ్చారో, ఏ ప్రాంతం నుంచి అయితే మీరు వచ్చారో ఆ జిల్లాలో రైతుల నెంబర్ నేనే ఇచ్చేస్తాను మీకు సాయంత్రం. ఈ భూమి బతకాలి, ఈ గోవు బతకాలి, ఈ కల్చర్ బతకాలి, ఈ రైతు బతకాలి అనుకుంటే ఈ భోజనం తిన్నాక నన్ను కలవండి, ధర్మాన్ని నిలబెడతారు. ఇలా శ్రీనివాస గారు ఇప్పుడు 3 టన్నుల బియ్యాన్ని ఒక బాలకృష్ణ గారు గత సంవత్సరం చేసిన కార్యక్రమాన్ని విని అర్థం చేసుకుని వ్యవసాయం చేసి 3 టన్నుల బియ్యంతో ఇక్కడికి వచ్చారు మన దగ్గరికి. ఇది కదా మార్పు అంటే. రండి, మీ అనుభవాలు. నా పేరు శ్రీనివాసరావు, తాన శ్రీనివాసరావు. మా నేటివ్ విజయనగరం జిల్లా తెర్లాం మండలం లింగాపురం గ్రామం. నేను విలేజ్ నుంచి మైగ్రేట్ అయిపోయి ఆ దగ్గరలో ఉన్న చిన్న సిటీ ఉంది, అది రాజాంలో ఉంటున్నాను గత 20 సంవత్సరాలుగా. నా మిత్రులు మోహన్ కుమార్, ఆయన విజయనగరంలో శ్రీకాకుళంలో ఉంటున్నారు. వాళ్ళది ఆముదాల వలస మండలం, గుత్తావిలి గ్రామం. మేము బిజినెస్ పరంగా ఫ్రెండ్స్ము.
అలాగే మైండ్ షేరింగ్ చేసుకోవడం కానీ ఏవో తిరగడానికి వెళ్ళడానికి కొంచెం ఇంట్రెస్ట్గా తిరుగుతుంటాం, వెళ్తుంటాం. దానిలో భాగంగా ఏదో నష్టపోతున్నామేమో అన్నటువంటి భావన చాలా రోజులుగా నా మదిలో ఉంది. ఆ నష్టపోయేది ఏమిటి అన్నటువంటిది మనమే నష్టపోతున్నామా, మనతో పాటు మన పిల్లలు కూడా నష్టపోతున్నారా, ముందు తరాల వాళ్ళు కూడా నష్టపోతున్నారా, లేదు అంటే మనతో పాటు సొసైటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నష్టపోతున్నారా అన్నటువంటి దానికి ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుంటే దిస్ ఈజ్ కరెక్ట్, అందరము నష్టపోతున్నాము, అవునంటే చప్పట్లు కొట్టండి, లేదంటే చప్పట్లు కొట్టకండి. అయితే దీనిలో భాగంగానే చాలా చర్చలు చేస్తుంటే ఊర్లో అయితే కొంచెం భూములు ఉన్నాయి, అవి పండించుకోవడానికి అవకాశమైనటువంటి విలువైనటువంటి భూములు అయినప్పటికీ కూడా నేను వెళ్ళి విలేజ్లో ఏదో యాక్టివిటీ చేస్తుంటే నాకు ఒక స్కూల్ ఉంది, స్కూల్ కరస్పాండెంట్ నేను. ఆ తర్వాత అందుకే నేను చదువుకుంది MA BEd. శ్రీని మాస్టర్ అంటారు నన్ను అందరూ తెరలంలో. అయితే ఇదేదో కొత్తగా కనిపెట్టాడరా, తీసుకొచ్చాడరా మన బుర్రలు తినడానికని నా ఎదురుగా రావడం మానేసి అటు ఇటు వెళ్ళిపోయి కామెంట్ చేసి, ఆ కామెంట్ అన్నటువంటిది ఎక్కడికి వచ్చిందంటే అన్నయ్య మిమ్మల్ని ఇలాగ అంటున్నారు, మేషారు మిమ్మల్ని ఇలాగ అంటున్నారు అనే పరిస్థితి నా వరకు వచ్చే పరిస్థితి. అంటే సొంత ఊరిలోనే అప్పటి వరకు ఒక మాట పడినటువంటి వాళ్ళు దీని ఒక చిన్న విషయం కోసం ఏదో కొత్త విత్తనం తెచ్చేటట, నేచురల్ ఫార్మింగ్ అట, 10 క్వింటాలు ధాన్యం కూడా పండబట, అటువంటి దాన్ని పండించడానికి ముందుకు వస్తున్నాడట. ఎవరో విజయరామ్ సార్ అట, ఎవరో చెప్పారట, ఎవరో సుభాష్ పాలేకర్ గారట, ఎవరో చెప్పారట, అటువంటిది తీసుకొచ్చి చేస్తున్నారట. వాళ్ళు ఆదర్శ ప్రియులు, వాళ్ళ ఆదర్శం మనకి. అవునంటారా కాదంటారా? వాళ్ళ ఆదర్శం ఆ సుభాష్ పాలేకర్ సారే లేకపోతే, ఈ విజయరామ్ సారే ముందుకు రాకపోతే మనలాంటి వాళ్ళం ఇక్కడ ఈ గోశాలలో ఈ అప్పన్న సన్నిధిలో ఇంత మంచి భోజనం చేసుకోవడానికి అవకాశం ఉండే పరిస్థితి ఉందా అన్నటువంటిది ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు కోచింగ్ చేసుకోండి. అందరూ డెవలప్ అయ్యారు అవుతున్నారు. దేనికయ్యారు? మనీ. ఆ మనీని ఏం చేస్తున్నారంటే అనేక రకాలుగా ఉపయోగిస్తున్నారు. మనీ ఉన్నటువంటి ఈరోజు బెంగళూరు ఏమైపోయిందో ఆలోచించుకోండి, ఈరోజు ఢిల్లీ ఏమైపోయిందో ఆలోచించుకోండి. ఢిల్లీ కాలుష్యంతో మునిగిపోయింది, బెంగళూరు నీటి కొరతతో అల్లాడిపోతుంది. మద్రాసు ఇంత వరద వస్తే మునిగిపోయి సముద్రంతో సమానమైపోతుంది మద్రాసు. అవునంటారా కాదంటారా? ఆ పరిస్థితి రాకుండా, ఆ పరిస్థితి అన్నటువంటిది లేకుండా మన వంతుగా, అలాగని పూర్తిగా మన ఉద్యోగం వదిలేసి మనం ఏదో వెళ్ళిపోయి ఆ పూర్తిగా ఇదైపోయి మనకున్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ డౌన్ చేసుకోమని ఏదో విజయరామ్ సార్ పూర్తిగా దిగిపోయి చేశారు కదా, మనం చేసేయాలంటే చేయలేకపోవచ్చు గాక. అందులో ఒక పావల, అందులో ఒక అన, అందులో ఒక బేడ, ఎంతో కొంత నేను సైతం అన్నటువంటి భావంతో ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ సిద్ధాంతంతో నిర్ణయం తీసుకొని మీ వంతుగా ఏదో ఒకటి పండించండి. నాకు విత్తనాలు కావాలి కానీ ఏమైనా పండించేస్తానండి, ఛాలెంజ్ అది కూడా చెప్తున్నాను ఇక్కడ. నాకు విత్తనం ఇచ్చి ఇలా పండించండి అంటే నీకు ఏమైనా పండించేస్తున్నాను. నా ఇంటికి వచ్చి మీకు నచ్చినంత ఇవ్వండి, నాకు డబ్బులతో కూడా పని లేదు. మీకు ఎంత ఇస్తే అంత ఇవ్వండి, ఎంత ఇస్తే అంత ఇవ్వండి. నా దగ్గర భూమి ఉంది, సోర్సెస్ ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, ఎంతో అవకాశం ఉన్నట్టుగా ఫైనాన్స్ స్టేటస్ కూడా అంత ఉంది. కానీ ఆ పండించింది ఏం చేయాలో చేయలేనటువంటి పరిస్థితి కూడా, అట్లాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మనందరము ఒక కుటుంబ సభ్యులము, ఈ వసుదైక కుటుంబం అనడానికి ఇంతకంటే ఉదాహరణ అన్నటువంటిది లేదు. ఈ సిస్టమ్ను మనం డెవలప్మెంట్ చేసుకుందాం. సార్ యొక్క పర్యవేక్షణలో సార్ కృష్ణా జిల్లా కూడా వెళ్ళాము, హైదరాబాద్ కూడా సేవ్ సంస్థకు కూడా నేను వెళ్ళాను. వీళ్ళ సారాలు స్పీడ్ కొట్లు హైదరాబాద్ కొట్టులో కూడా చూసాం, బందర్లో కూడా చూసాం, ఇక్కడ సాలూరులో కూడా వెళ్ళాం. ఇవన్నీ చూసుకొని వస్తుంటే ఏంటంటే మనకి ఎంతో కొంత, ఎక్కువ నేను అన్నాం, ఎంతో కొంత ముందుకు వచ్చి ఎన్నో చేస్తున్నాం, ఎన్నో అడిగితే ఎన్నో ఇచ్చేస్తున్నాం. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. కానీ ఒక్కటి మాత్రం మీరు భరించాలి, మాట కాయడానికి సిద్ధపడాలి. పల్లెటూరులో మాట కాయడానికి సిద్ధపడాలి. నాలాంటి వాడిని మా ఊర్లో వరకు నేను గొప్పే కావచ్చు, నా సరౌండింగ్లో నేను తెలిసినంత వరకు గొప్పే కావచ్చు, కానీ మాట అయితే అంటారు. ధైర్యంగా డైరెక్ట్గా అనలేకపోయినా సరే ఇండైరెక్ట్గానే అంటారు, నీ పని లేదు, డబ్బులు ఎక్కువైపోయినా ఇటువంటివన్నీ పెడుతుంటా అంటుంది. ఓపెన్
అనుకుంటే అనుకోనియండి. నేను మొదటే చెప్పాను, నేను సైతం ఎంతో కొంత మన ఈ నష్టాన్ని మనమేం ఉద్ధరించట్లేదండి, నష్టాన్ని తగ్గించాలండి. ఇప్పుడు మనం చేసింది కూడా లాభాన్ని భూమికి, తల్లికి, భూదేవికి, శక్తికి మనమేమి ఎక్కువ చేసి లేదు, నష్టపోయింది ఆల్రెడీ. అవునంటారా కాదంటారా? ఎవడు ఇష్టం ఆడదండి. ఎకరాకి మినిమము 10 లీటర్లు కొడుతున్నాడండి పాయిజన్. 10 లీటర్లు కొడుతున్నాడండి. ఒక ఎకరా జొన్న చేను వేసినటువంటి వాడికి 20 క్వింటాలు జొన్న గింజలు పండడానికి 10 బస్తాలు యూరియా వేస్తున్నాడండి, నైట్రోజన్. వాడికి నైట్రోజన్ అంటే ఏడు తెలియదండి, తలమాసినోడు ఏడు చేయమంటారు చెప్పండి. మనం చెప్తే మనల్ని తిరిగి కామెడీ చేస్తున్నాడండి. నైట్రోజన్ మొక్కకి ఏం చేస్తుంది అన్నది అంటే అండర్స్టాండింగ్, మొక్కకి నైట్రోజన్కి భూమికి ఉన్నటువంటి బ్యాలెన్సింగ్ కూడా తెలియదు వాడికి, పోసేస్తున్నాడు అంతే నైట్రోజన్. ఇట్లాంటి పరిస్థితి ఉందండి. మనము ఈ సభ కాదండి, విజయరామ్ సార్కి న్యాయవంతు తరపున నేను దీనిగా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి. మరింతగా అభివృద్ధి చేయడానికి మీరు మాకు సహాయం అందించండి. మా శక్తానుసారము మేము ముందుకు వస్తాం. ఈ కమిటీ, ఈ సొసైటీలో మేము భాగస్వామ్యం వహించి పూర్తి బాధ్యత తీసుకుంటామని తెలియపరచుకుంటూ, సార్ ఇచ్చినటువంటి గైడెన్స్ వలన నేను ఒక 3 ఎకరాల్లో 30 క్వింటాల్ ధాన్యం పండాయి. మరి ఈయన మా ఫ్రెండ్ మోహన్ కుమార్ గారు, ఆయన ఒక 2 ఎకరాల్లో 20 క్వింటాల్ ధాన్యం పండే, ఒక 50 క్వింటాల్ అంటే 5 టన్నులు, ఒక ఆల్మోస్ట్ ఒక 3 టన్నుల వరకు బియ్యం వస్తాయి. అవి ఇప్పుడు ఏం చేయమన్నా, ఇప్పుడు పంపించమన్నా, లోడేసి పంపించమన్నా, బియ్యం అవ్వచ్చు, ధాన్యం ఏమైనా చేయమన్నా నేను సిద్ధంగానే ఉన్నాను. ఇవే కాదండి, రానున్నటువంటి రోజుల్లో మరింత డెవలప్మెంట్కి, మరింత యాక్టివిటీకి, దీనికి ఏం చేయమంటారో అన్నటువంటిది గైడెన్స్ ఇస్తూ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి, వారి గైడెన్స్ శిరసావశిస్తామని చెప్పేసి మరి ఈ దైవ సన్నిధిలో తెలుపుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ వందన శత సహస్రములు తెలియజేసుకుంటూ, జై హింద్, జై హింద్, జై హింద్. నా ఫోన్ నంబర్ 93-923-85853. ముందుగా అందరికీ నమస్కారములండి. మరి మీ అందరితో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మన వ్యవస్థాపకులు విజయరామ్ గారికి కూడా నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి మా శ్రీనివాస్ గారు, మరి మేము ఎప్పుడు గత 20 సంవత్సరాల నుంచి బిజినెస్లో ఉంటూ, అలాగే ఈ వ్యవసాయం కోసం కూడా అప్పుడప్పుడు నాకు కొన్ని సలహాలు, సూచనలు చెప్పడం, అలాగే ఒకసారి విజయవాడ వెళ్ళినప్పుడు మన సార్ విజయరామ్ గారి వ్యవసాయ క్షేత్రం కూడా నన్ను తీసుకెళ్ళి అక్కడ సందర్శన చేయడం జరిగింది. అలాగే నేను ఒక కోవిడ్ ముందు విశాఖపట్నంలో సుభాష్ పాలేకర్ గారి 3 రోజులు మన కళాభారతిలో మీటింగ్స్ జరిగినప్పుడు కూడా నేను అటెండ్ అయ్యాను. అయితే ఏదో రోజు చెయ్యాలని, అంటే వ్యవసాయం చెయ్యాలని ఉండేది, కానీ బట్ నేను వచ్చేసరికి నేను పుట్టడం, పెరగడం ఈ వైజాగ్ సిటీలో, ఈ కొండ పక్కన, ఈ కొండ దాటితే సింహాచలం దిగితే గోపాలపట్నం దాటాక మాది 104 ఏరియా. మరి నేను ఇక్కడ పుట్టడం, పెరగడం, ఎడ్యుకేషన్ చేయడం వల్ల మరి నాకు యాక్చువల్గా వ్యవసాయం కోసం పూర్తిగా తెలియదు, జీరో నాలెడ్జ్. మరి ఏదైతే చెయ్యాలని ఒక ఆలోచన ఉంది, ఇంతలా శ్రీనివాస్ గారు చెప్పినట్టు నేను సైతం అన్నారు కదా, ఆ నేను సైతంలో భాగంగా చెయ్యాలనే అవకాశం అంటే మా మనసులో ఉండేది. సో ఎప్పుడైతే ఇవన్నీ విజయరామ్ గారి వ్యవసాయ క్షేత్రం సందర్శించిన తర్వాత, ఇవన్నీ కొన్ని మీటింగులకు అటెండ్ అయిన తర్వాత, మరి మా ఊర్లో, అంటే మాది శ్రీకాకుళం జిల్లా బూర్జు మండలం గుత్తావిల్లి గ్రామం, మరి అక్కడ మాకు ఒక 8 ఎకరాల పొలం ఉంది. మరి ఆ 8 ఎకరాల్లో స్టార్ట్ చేద్దామని ప్రిపేర్ అయ్యాను. అయితే ఒక్కసారి 8 ఎకరాలు చేయడం ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో మొదట ఈ దేశీ రకంలో రతన్చోడి ఏదైతే ఉందో, రతన్చోడి విత్తనం తీసుకొని దాన్ని ముందు 40 సెంట్లలో నేను వేశాను ఫస్ట్ ఇయర్.
40 సెంట్లలో వేసిన తర్వాత దాని మీద కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు. దాన్ని మళ్ళీ రెండో సంవత్సరం ఏం చేశానంటే 70 సెంట్లు పెంచాను, మరొక 30 సెంట్లు పెంచి 70 సెంట్లలో వేశాను. వేసిన తర్వాత కొంత దాని మీద కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ తర్వాత మూడో సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ ఏమైందంటే టోటల్గా ఎకరా 70 సెంట్లు, మరొక ఎకరా పెంచి మొత్తం ఎకరా 70 సెంట్లు విస్తీర్ణంలో వేశాను. లాస్ట్ ఇయర్ అయితే చాలా మంచి దిగుబడి వచ్చింది. మరి ఆ దిగుబడి వచ్చింది అది ఇప్పుడు మీకు చెప్పాం కదా, టోటల్గా నా దగ్గర ఇప్పుడు ఒక 2 టన్నులు బియ్యం రూపంలో అవైలబిలిటీ ఉన్నాయి, ధాన్యం రూపంలో. అయితే మా శ్రీకాకుళం ఏరియాలో కూడా రైతు బజార్లో వాటిల్లో ఇప్పుడు రతనచోడి, అలాగే బహురూపి, కాలాబట్టి, నవారా రైసు అవైలబిలిటీ ఉంటున్నాయి. అయితే నేను కూడా ఒకానొక సందర్భంలో క్వశ్చన్ మార్క్ వేసుకున్నాను, ఈ ధాన్యం పండిస్తున్నాను కదా, ఎలా దీన్ని బయటికి చెయ్యాలి అంటే దీన్ని బయటికి ఎలా పంపించాలనే ఆలోచనలో పడ్డాను నేను కూడా. అయితే సుమారు నాకు శ్రీకాకుళం టౌన్లో దాదాపు 10 షాపులు వాళ్ళు నాకు ఇలాగ నేను వేశానని చెప్పిన తర్వాత సార్ మాకు ఇవ్వండి అని ఆల్మోస్ట్ 10 షాపుల వాళ్ళు నాకు అడుగుతున్నారు. సో అప్పుడు నాకు ఈ రైస్ అడిగే వాళ్ళు ఉన్నారని నాకు అప్పుడు ఒక ధైర్యం కలిగింది. దాన్ని ఇప్పుడు ఏంటంటే ఈ సంవత్సరం మరొక 3 ఎకరాలు పెంచి మొత్తం 5 ఎకరాలు చేయాలనుకుంటున్నాను. ఈ 5 ఎకరాలు కూడా రతన్చోడి, బహురూపి, ఇప్పుడు నా దగ్గర బహురూపి కూడా ఉంది 2, మరొక 3 విత్తనాలని మరొక 3 రకాల విత్తనాలను సేకరించి ఇప్పుడు మొత్తం 5 ఎకరాలు ఈ సంవత్సరం ప్లాన్ చేయాలనుకుంటున్నాను. నా పేరు మోహన్ కుమార్ అండి. సో మరి నాలాగే మరి ఎక్కడో మనం వైజాగ్లో ఉన్నామని, ఎక్కడో టౌన్లో ఉన్నామని అని ఆలోచించకుండా మనకున్న దాంట్లో ప్రతి ఒక్కరికి అరెకరో, ఎకరో, 2 ఎకరాలో, 10 ఎకరాలో భూమి ఉంది. సో మీకున్న అవైలబిలిటీని బట్టి సార్ కూడా చెప్పారు కదా, మనకున్న యావిగేషన్స్ ఏవో అన్నీ పక్కన పెట్టి పూర్తిగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి లేదు. మనకున్న సమయంలో ఎంతో కొంత సమయం వెచ్చించి మనమందరం దానికి మేము సైతమని పూనుకొని మనలాగే కొంతమందిని, మన ఊర్లో కూడా కొంతమందిని మనం వారిని కూడా మార్చి ఈ దేశీ రకాలని మరికొన్ని విత్తనాలను పెంచి మరి దీన్నంతా కాపాడాలని మరి కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నా ఫోన్ నెంబర్ వచ్చి 9347482769. థ్యాంక్ యూ. చాలా ధన్యవాదం శ్రీనివాస్ గారు, మోహన్ కుమార్ గారు. చాలా స్పష్టతగా మాట్లాడారు, చాలా ఆవేదనతో మాట్లాడారు. ఇలా చిన్న రైతులు ఒక్కొక్క ఎకరం పెంచుకుంటా రాబోయే సంవత్సరం 2 ఏళ్లలో తిరుమలకి కావాల్సిన బియ్యాన్ని అధికంగా మీ జిల్లాల నుంచి పంపించాలని పూనుకోండి. స్వామివారి నైవేద్యం మాత్రం మీ జిల్లాల నుంచి 1-2 కాదు, 1 లారీ లోడ్ వెళ్ళాలి. అలా ఆలోచన చేయండి. ధన్యవాదాలు.